సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోవడం. సో దేని గురించి మాట్లాడుతున్నారు? ఇండియా యూకే ట్రేడ్ డీల్ గురించి డిస్కషన్ ఇది. ద ఇండియా యూకే ట్రేడ్ డీల్ మే సెట్ ద టెంప్లేట్ ఫర్ ద EU అండ్ US డీల్స్. ఇండియా యూకే మధ్య నిన్న కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ CETA జరిగింది. సో ఇది ఫర్దర్ యూఎస్తో మనం చేయబోయే డీల్ కావచ్చు, యూరోపియన్ యూనియన్తో చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం. దానితో చేసే డీల్కి ఒక టెంప్లెట్ ఇది సెట్ చేయొచ్చు. ఒక రకమైన మనకి టెంప్లెట్ సెట్ చేసి ఇంక దీన్ని బేస్ చేసుకొని ఇలాగే మనం చేసుకోవడానికి ఒక స్కోప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఒక అడ్వాన్స్డ్ ఎకానమీతో ఇండియా చేసిన మొదటి డీల్గా మనం చెప్పొచ్చు. అంటే UAE, ఆస్ట్రేలియా చాలా వాటితో చేసి ఉంటాము సెపరేట్గా, కానీ కొంచెం టాప్ 5 ఎకానమీస్, టాప్ 10లో ఉన్న ఎకానమీస్లో మనకి యునైటెడ్ కింగ్డమ్ వస్తుంది కాబట్టి ఇది ఒక సిగ్నిఫికెంట్ డీల్గా మనం చెప్పొచ్చు. ద ఇండియా యునైటెడ్ కింగ్డమ్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ signed by the two countries on Thursday is a good example of give and take between two large economies of comparable size. ఇండియా అండ్ యూకే మీకు ఫిజికల్గా తీసుకుంటే ఇండియా పెద్దది, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ తీసుకున్న ఇండియా పెద్దది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీస్, సైజ్ ఆఫ్ ఎకానమీస్ తీసుకుంటే మోర్ ఆర్ లెస్ సేమ్. రీసెంట్గానే ఇండియా ఇండియా దగ్గరగానే ఉంటాయి మీరు జీడిపి పరంగా తీసుకుంటే. సో అందుకనే దీస్ టూ ఆర్ లార్జ్ ఎకానమీస్ ఆఫ్ కంపారబుల్ సైజ్ అని మనం చెప్పొచ్చు. సో ఈ డీల్ ఎలా ఉందంటే ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గివ్ అండ్ టేక్. అంటే మనకు కావాల్సినవన్నీ అయిపోవాలి, మీకు కావాల్సినవే ఇవ్వము అని ఇండియా మొండి పట్టుకొని కూర్చోలేదు. అలాగే యూకే కూడా వాళ్ళవి అవ్వాలి, మనం చెప్పిన దానికి మేము లొంగం అని చెప్పి వాళ్ళు మంకు పట్టుకొని కూర్చోలేదు. ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్. దెర్ ఆర్ సమ్ స్ట్రాటజిక్ కాంప్రమైజెస్. కొన్ని అంశాల్లో మనం తగ్గాల్సి వచ్చింది, కొన్ని అంశాల్లో వాళ్ళు తగ్గాల్సి వచ్చింది. అంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనే సిద్ధాంతం రెండు దేశాలు కూడా పాటించాయి. ఆ రకంగా ఈ అగ్రిమెంట్ అనేది ఫైనల్గా సైన్ చేయడం జరిగింది. While the UK has agreed to provide India duty-free access to about 99% of its tariff lines, it has been more conservative when it comes to movement of professionals. ఇప్పుడు యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఇండియా నుంచి యూకేలోకి ఇంపోర్ట్ అవుతున్న వస్తువులు మరియు సేవల విషయానికి వస్తే 99% ఆఫ్ టారిఫ్ లైన్స్కి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చింది. అంటే కంప్లీట్గా టారిఫ్ రిమూవ్ చేసేసింది. అయితే వాట్ అబౌట్ ప్రొఫెషనల్స్? ఇండియన్ ప్రొఫెషనల్స్ యూకేకి వెళ్ళి పని చేసుకోవాలనుకుంటారు కదా, చాలామంది వర్క్ చేయాలనుకుంటారు. సో మూమెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్కి వచ్చేసరికి కొంచెం కన్జర్వేటివ్గా ఉంది. అంటే అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వలేదంటే ఎంతమంది ఇండియన్స్ అన్న యూకేకి వచ్చి పని చేసుకోవచ్చు అన్నట్టు అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అయితే ఇవ్వలేదు. ఇట్ హెస్ సెట్ అన్ యాన్యువల్ కోటా ఆఫ్ జస్ట్ 1800 visas ఫర్ నిష్ ప్రొఫెషనల్ రోల్స్ సచ్ యాజ్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అండ్ క్లాసికల్ మ్యూజిషియన్స్. And the agreement falls short of making commitments on broader visa categories such as business visitors or IT professionals. So వీసా పరంగా వచ్చేసరికి వీసా విషయంలో కూడా కొన్ని అచీవ్మెంట్స్ మనం సాధించినప్పటికీ కూడా కోటా అనేది పెట్టింది. అంటే సంవత్సరానికి 1800 వీసాలు మాత్రమే ఇస్తాము. ఎవరికి? ఫర్ నిష్ ప్రొఫెషనల్ రోల్స్, అంటే యోగా ఇన్స్ట్రక్టర్స్, క్లాసికల్ మ్యూజిషియన్స్, డ్యాన్స్, ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ నిష్ ఏరియాస్లో ఉన్న ప్రొఫెషనల్ రోల్స్కి 1800 వీసాస్ మాత్రం లిమిట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ద అగ్రిమెంట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ మేకింగ్ కమిట్మెంట్స్ ఆన్ బ్రాడర్ వీసా కేటగిరీస్ సచ్ యాజ్ బిజినెస్ విజిటర్స్ మరియు IT ప్రొఫెషనల్స్ విషయంలో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిట్మెంట్స్ అనేవి మనకి యూకే నుంచి అనుకున్నంతగా రాలేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దిస్ వాజ్ సంథింగ్ ఇండియా హ్యాడ్ బీన్ కీన్ ఆన్. దీని మీద ఇండియా చాలా ఫోకస్డ్గా ఉంది, కావాలని కోరుకుంది. On the other hand, while India has opened about 90% of its tariff lines for duty-free import from UK, it has kept key agricultural products such as dairy products, apples, oats, edible oils out of the deal, key demands of the UK. So UK నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్న వస్తువుల్లో అరౌండ్ 90% ఆఫ్ కేటగిరీస్ని కంప్లీట్గా డ్యూటీ ఫ్రీ చేసింది ఇండియా. డ్యూటీ ఫ్రీ అంటే వాటి మీద ఎటువంటి టారిఫ్స్ లేకుండా చేసింది. అయితే యూకే ఒక ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే వాళ్ళ యొక్క డైరీ ప్రొడక్ట్స్, యాపిల్స్, ఓట్స్ వాటిని కూడా మీకు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అడిగారు. కానీ అవి ఇండియాకి వస్తే ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సఫర్ అవుతుందని భయపడి
ఇండియా దానికి ఒప్పుకోలేదు. అంటే ఒక రకంగా యూకే కూడా కాంప్రమైజ్ అయింది. ఇండియా ఎక్కువగా వీసా రెస్ట్రిక్షన్స్ తీసేయాలి, ఎక్కువ మంది ఇండియన్స్ యూకేకి వచ్చి పనిచేసుకునేలాగా అవకాశాన్ని కల్పించాలని ఇండియా డిమాండ్ చేసింది. దానికి యూకే కంప్లీట్గా అగ్రీ అవ్వలేదు. అలాగే యూకే వాళ్ళ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకునే ఛాన్స్ ఇమ్మని అడిగింది. దానికి ఇండియా అగ్రీ అవ్వలేదు. అంటే ఇద్దరు కూడా వాళ్ళ కోర్ డిమాండ్స్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఫుల్ఫిల్ అవ్వనప్పటికీ కూడా ఇద్దరు రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో అగ్రిమెంట్ ఉన్న ఆస్పెక్ట్స్ అన్నింటిలో వాళ్ళు సంతకాలు చేయడం అనేది జరిగింది. Similarly, while India is committed to reducing duties on automobile imports by a substantial 100 percentage points over time, these are subject to a graded quota over the next decade, which gives the domestic industry time to adjust. యూకే నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్న అమెరికా నుంచి యూకేకి ఇంపోర్ట్ అవుతున్న యూకే నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్న లగ్జరీ కార్స్ ఏవైతే ఉన్నాయో ఆ లగ్జరీ కార్స్ మీద ఉన్న డ్యూటీస్ని ఆల్మోస్ట్ 100% పాయింట్స్ అంటే 150% ఉన్నదాన్ని 40% వరకు తగ్గించడానికి, మోర్ దాన్ 100% పాయింట్స్ తగ్గించడానికి ఇండియా ఒప్పుకుంది. కాకపోతే ఒకేసారి కాదు, నెక్స్ట్ 10 ఇయర్స్లో కొద్దిగా ఇయర్కి కొంచెం చొప్పున కొద్దిగా టారిఫ్ అనేది తగ్గిస్తారు. అది కూడా దానికి కూడా కోటా ఉంది. అంటే ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు ఇండియాలో ఇంపోర్ట్ చేసి అమ్మేద్దామంటే కుదరదు. దానికి లిమిటేషన్ పెట్టారు. సంవత్సరానికి పలానా నెంబర్ ఆఫ్ కార్లు మాత్రమే ఈ టారిఫ్లో మీరు ఇండియాలో ఇంపోర్ట్ చేసుకొని మీరు అమ్ముకోవచ్చు అని చెప్పేసి కోటా పెట్టడం అనేది కూడా జరిగింది. ఓకే, ఎందుకంటే ఇలా పెట్టకపోతే ఏమవుతుందంటే ఒకేసారి యూకే బేస్డ్ లగ్జరీ కార్స్ అన్నీ కూడా ఇండియాలో తక్కువ కాస్ట్కి వచ్చేసాయి అనుకోండి, ఇండియన్ కన్జ్యూమర్స్కి మంచిదే, డౌట్ ఏమీ లేదు. కానీ ఇండియన్ డొమెస్టిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ సఫర్ అవుతారు. లైక్ మన టాటాస్, ఈ మారుతి సుజుకి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇండియాలో ఇప్పుడు ఈవెన్ హ్యుందై, హోండా కూడా, అంటే అవి ఫారెన్ కార్ కంపెనీస్ అయినప్పటికీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళంతా సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో అందుకు ఈ లగ్జరీ కార్లు ఇండియాలో రావడానికి ఇండియా ఒప్పుకున్నప్పటికీ కూడా ఒకేసారి టారిఫ్ రెడ్యూస్ చేయలేదు, ఇలా కోటా పెట్టింది. మరియు టారిఫ్ రిడక్షన్ కూడా ఒకేసారి కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగేలాగా వేసింది. సో ఈ టైంలో దే కెన్ ఆల్సో అడ్జస్ట్, అంటే దానికి తగ్గట్టు వీళ్ళు మార్కెటింగ్ ప్లాన్స్ అవి వేసుకోవడానికి అవకాశం అనేది కల్పించినట్టు అనమాట. ఏ సైన్ ఆఫ్ ఎ గుడ్ డీల్ ఈజ్ వెన్ బోత్ సైడ్స్ వాక్ అవే హ్యాపీ బట్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే, ఒక డీల్ గుడ్ డీల్ అని ఎప్పుడంటాం మనం? రెండు సైడ్స్ కూడా హ్యాపీగా వెళ్తాయి కానీ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, అంటే పూర్తిగా మనం అనుకున్నవన్నీ అయిపోతాయి అంటే అవో, ఏవో కొన్ని వదలాల్సి వస్తుంది. అందుకని ఎక్కడో చిన్న సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది. కానీ డీల్ అయితే సైన్ చేసామన్న హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఏమనుకుంటామంటే మనం ఏవైతే అనుకున్నామో అవన్నీ జరిగిపోతే అది గుడ్ డీల్ అనుకుంటాం. నో, అన్నీ మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలి అంటే అటువైపు వాళ్ళు అనుకున్నవి కొన్ని జరగవు, చాలా జరగకుండా పోతాయి. అప్పుడు అది గుడ్ డీల్ అవ్వదు. ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళు సైన్ చేసినా రేపు పొద్దున అది బ్రేక్ చేసుకుంటారు. సో ఏ గుడ్ డీల్ ఇన్వాల్వ్స్ సమ్ కాంప్రమైజెస్. సో మనకి ఒక 80% మనం అనుకున్నవి అవుతాయి, ఒక 20% జరగవు. వాళ్ళకు కూడా ఒక 80% అవుతాయి, ఒక 20% జరగవు. అందుకే ఒక చిన్న సెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ స్టిల్ ఎ గుడ్ డీల్. In any case, such bilateral deals should not be viewed as a zero-sum game where one side's loss is another side's gain. అదే చెప్తున్నాను ఇందాక, బైలేటరల్ డీల్స్ని ఎప్పుడు కూడా జీరో సమ్ గేమ్ లాగా చూడకూడదు. జీరో సమ్ గేమ్ అంటే ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్కి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేశారు, స్టాక్ మార్కెట్ వదిలేసాయండి. ఇప్పుడు ఏదైనా మీరు లెట్స్ సే మీరు కార్డ్స్ ఆడారనుకోండి, ప్యాకాట్ ఆడారనుకోండి, ఒకటి గెలిచాడంటే అర్థం ఏంటి? ఇంకోటి ఓడిపోయాడనే కదా. ఒకటి చేతిలోకి డబ్బులు వచ్చాయంటే దాని అర్థం ఏంటి? ఇంకోటి చేతిలో డబ్బులు పోయినట్టే కదా. సో దాన్ని జీరో సమ్ గేమ్ అంటే ఒకళ్ళ గెయిన్ కమ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అనదర్స్ లాస్. ఒకరికి లాస్ అయితేనే ఇంకొకరికి గెయిన్ వచ్చే పరిస్థితిని మనం జీరో సమ్ గేమ్ అంటాం. సో బైలేటరల్ డీల్లో కూడా ఒకళ్ళు నష్టపోయి ఇంకొకళ్ళు లాభపడేలాగా ఉండడం అనేది మంచిది కాదు. అలాంటివి జరగకూడదు. జీరో సమ్ గేమ్ లాగా చూడకూడదు. ఏదేమైనా యూకేకి ఎంత నష్టమైనా నాకు సంబంధం లేదు, ఇండియాకి మాత్రం గెలిపొచ్చేయాలి, ఇండియా మాత్రం లాభపడిపోవాలి అని ఆలోచిస్తే అది మంచి డీల్ అవ్వదు. ఎన్హాన్సింగ్ బైలేటరల్ ట్రేడ్ ఈజ్ ఇన్ బోత్ కంట్రీస్ ఇంట్రెస్ట్. రెండు దేశాల మధ్య ట్రేడ్ ఇంక్రీజ్ చేయడం అనేది రెండు దేశాలకి మంచిదే. అటు యూకేకి మంచిదే, ఇటు ఇండియాకి మంచిదే. ఎస్పెషల్లీ ఎట్ ఎ టైమ్ వెన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పవర్స్
ఆర్ రైజింగ్ టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఎలా ఉందంటే పరిస్థితులు ఇప్పుడు ప్రపంచంలో బిగ్గెస్ట్ ట్రేడింగ్ పవర్స్ అంటే ఏంటి, మనకి యూఎస్ లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయమ్మా, టారిఫ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. టారిఫ్ బ్యారియర్ అంటే అర్థం ఏంటి, టారిఫ్ అంటే ఏంటి, సుంకం. ఇంపోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్ మీద వేసే ఎడిషనల్ పన్నుని, సుంకాన్ని మనం టారిఫ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మీరు ఎలాన్ మస్క్ టెస్లా కార్స్ ఇండియాకి వస్తున్నాయి, మనకి ముంబైలో, ఢిల్లీలో, గుర్గావ్లో కొన్ని మేజర్ సిటీస్లో లాంచ్ చేస్తున్నాడు. సో ఈ కార్లు అమెరికాలో తీసుకుంటే 30 లక్షలు 35 లక్షలు, ఇండియన్ కరెన్సీ పరంగా తీసుకుంటే 35 lakhs ఆ రేంజ్లో ఉంటాయి. అదే కారు ఇండియాకి వచ్చేసరికి 60 లక్షల పైన అమ్ముతున్నాడు అతను. 60 లక్షల పైన ఎందుకు అమ్ముతున్నాడంటే అదంతా ఎలాన్ మస్క్ ప్రాఫిట్ అనుకోకూడదు. ఎందుకంటే ఆ కార్ల పైన ఇండియా వేస్తున్న టారిఫ్ ఎక్కువ ఉంది, అంటే సుంకం ఎక్కువగా ఉంది. అంటే ఆల్మోస్ట్ 30 లక్షల కారుకి ఇంకొక 30 లక్షలు గవర్నమెంట్ సుంకం వేస్తుంది అనమాట. సో ఎక్కువ టారిఫ్ వేస్తుంది. ఎక్కువ టారిఫ్ వేయడం వల్ల ఎండ్ కన్స్యూమర్కి కాస్ట్ పెరుగుతుంది. సో కాస్ట్ అనేది పెరుగుతుంది. అయితే టారిఫ్ ఎందుకు ఇండియాలో ఎక్కువ వేస్తున్నారంటే, అదే 30 లక్షలకి టెస్లా కార్ ఇండియాలో అమ్మే పరిస్థితి వచ్చిందనుకోండి, మన ఇండియాలో ఉన్న టాటా హ్యారియర్లు, హ్యుండై 30 to 40 lakh రేంజ్లో ఉన్న మిగిలిన కార్లని ఎత్తేస్తాయి. ఎందుకంటే టెస్లాకు ఉన్న బ్రాండ్ వాల్యూ అలాంటిది. మేబీ క్వాలిటీ మైట్ బీ సుపీరియర్ దాన్ దీస్ కార్స్. ఒక్కసారిగా ఈ సెగ్మెంట్లో ఉన్న కార్లన్నీ అమ్మకాలు పోయి కంపెనీలన్నీ ఒక్కసారిగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. సో కంపెనీస్ నష్టపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డౌన్ అయ్యి, ఎంప్లాయ్మెంట్ డౌన్ అయ్యి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని కాపాడుకోవడం కోసమని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇలా టారిఫ్లు అనేవి వేస్తూ ఉంటారు. సో ఆ టారిఫ్ అనేది ఏంటి, ఇట్స్ ఎ బ్యారియర్ టు ట్రేడ్. బ్యారియర్ అంటే అర్థం ఏంటి, అడ్డంకి, ట్రేడ్కి అడ్డంకి. ఆ టారిఫే లేకపోయి ఉంటే ఎలాన్ మస్క్ విపరీతంగా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయగలిగేవారు. ఇండియాలో టెస్లా కార్లు విపరీతంగా ఇంపోర్ట్ అయ్యేవి. సో ఆ ట్రేడ్ అనేది జరగకుండా ఏదో ఆపుతోంది కంప్లీట్గా, టారిఫ్. ఆ ఎక్స్ట్రా టారిఫ్ వేయడం వల్ల రేట్ ఒకసారిగా డబుల్ అయిపోయింది. సో బాగా బలిసిన వాళ్ళు తప్పితే అవి కొనలేరు, అలాంటి పరిస్థితి. ఇంకో పక్క నాన్ టారిఫ్ బ్యారియర్స్, పన్ను వేయడం ద్వారా, ఈ సుంకాలు వేయడం ద్వారా అడ్డంకులు క్రియేట్ చేయడం అనేది టారిఫ్ బ్యారియర్ అయితే, నాన్ టారిఫ్ బ్యారియర్స్లో ఏమొస్తాయంటే ఇందులో సుంకాలు అనేవి వేయరు, కానీ దే మైట్ హ్యావ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ లైక్ కోటా. అంటే నువ్వు టెస్లా కార్లు ఇండియాలో అమ్ముకోవచ్చు, కానీ సంవత్సరానికి 1000 మాత్రమే అని రెస్ట్రిక్షన్ పెట్టారనుకోండి. సో విపరీతంగా టెస్లా కార్లకి డిమాండ్ ఉంది, కానీ గవర్నమెంట్ కోటా లిమిట్ పెట్టేసింది, అంటే 1000 కంటే మీరు ఇంపోర్ట్ చేయడానికి లేదు. అలాంటి దాన్ని నాన్ టారిఫ్ బ్యారియర్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇలాంటి క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ ఉంటే తప్పితే మీరు ఇండియాలో ఇంపోర్ట్ చేయడానికి లేదని మనం రెస్ట్రిక్షన్ పెట్టామనుకోండి. సో ఆ స్టాండర్డ్స్ అన్నీ మీట్ అవ్వడానికి వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవ్వడం కావచ్చు, లేదా ఇబ్బంది కలగడం కావచ్చు, జరగవచ్చు. అది కూడా ఒక బ్యారియరే. అంటే మీ ఎటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ లేవనుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా తీసుకొచ్చి అమ్మేయచ్చు. క్వాలిటీ స్టాండర్డ్స్ ఎక్కువగా పెట్టారనుకోండి, అప్పుడు మనకి కష్టం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వెళ్ళే ఫుడ్ ప్రొడక్ట్స్, మనకి ఇట్లాంటివి రొయ్యలు కానీ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, కానీ అందులో యాంటీబయాటిక్స్ కానీ ఏమన్నా ఉంటే అమెరికా కానీ EU కానీ యాక్సెప్ట్ చేయవు. సో దే హ్యావ్ వెరీ హై క్వాలిటీ స్టాండర్డ్స్. సో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎవరైతే మీట్ అవ్వగలుగుతారో అట్లాంటి వాళ్ళు మాత్రం ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు, మీట్ అవ్వలేని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఒక రకమైన బ్యారియర్స్ అనమాట. ఇలాంటి క్వాలిటీ స్టాండర్డ్స్, కోటాస్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్, కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి స్పెసిఫికేషన్స్ మీట్ అయితేనే మేము ఇంపోర్ట్ చేసుకుంటాము, లేకపోతే చేయమని చెప్పడం కావచ్చు. లేదా వెరీ స్ట్రింజెంట్ కస్టమ్స్ ప్రొసీజర్స్, కస్టమ్స్లో ప్రొసీజర్స్ చాలా స్ట్రింజెంట్గా పెట్టడం కావచ్చు. ఇలాంటి వాటన్నిటిని మనం నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. అంటే ఇక్కడ డైరెక్ట్గా సుంకం అనేది వేయరు, కానీ వేరే రకంగా ట్రేడ్కి ఇబ్బంది కలిగించే సినారియోస్ అనేవి ఉంటాయి. The UK is a relatively small trading partner for India, but therein lies ample scope for growth. సో ఇండియా యూకేతో ఎక్కువగా ట్రేడ్ చేస్తుందంటే అంత ఎక్కువ చెయ్యదు. సో రిలేటివ్లీ స్మాల్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట యూకే. అయితే బట్ దేరిన్ లైస్ యాంపుల్ స్కోప్ ఫర్ గ్రోత్. అక్కడే మనకి గ్రోత్కి యాంపుల్ అంటే చాలా ఎక్కువ కావాల్సినంత స్కోప్ అనేది ఉంది. ఎందుకంటే యూకేతో ఆల్రెడీ మనం చాలా ఎక్కువ ట్రేడ్ చేస్తున్నామంటే ఇంకా ఫర్దర్ గ్రోత్కి స్కోప్ ఉండదు. ప్రజెంట్ జరుగుతున్న ట్రేడ్ చాలా తక్కువ. సో కాబట్టి ఆ ట్రేడ్ పెరగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. వైల్ ఎట్ అ మ్యాక్రో స్కేల్ ద గెయిన్స్ మైట్ ఇనీషియల్లీ బి లిమిటెడ్, the sector-wise increases have the potential to be significant. ఓవరాల్గా తీసుకుంటే ఇనీషియల్ డేస్లో మనకి ఓవరాల్ జీడిపిలో పెద్ద గ్రోత్ కనిపించకపోవచ్చు, కానీ సెక్టర్ వైజ్ తీసుకుంటే కొన్ని సెక్టార్స్లో, ఎస్పెషల్లీ సెక్టర్స్ లైక్ టెక్స్టైల్ ఇట్లాంటి వాటిలో, కెమికల్స్, లెదర్ ఇట్లాంటి వాటిల్లో మనకి ఇమీడియట్గా గెయిన్స్ అనేవి కనిపిస్తాయి. ఓవరాల్గా కనిపించకపోయినప్పటికీ కొన్ని సెక్టార్స్లో ఎక్కువ గెయిన్స్ అనేవి మనం చూడొచ్చు.
have the potential to be significant. Sectors such as agriculture, textiles, leather and chemicals are all set to see quick gains. వీటన్నిటిలో కూడా మనకి క్విక్ గెయిన్స్ ఇండియా నుంచి ఉంటాయి. దెర్ ఈస్ పొటెన్షియల్ ఫర్ లాంగర్ టర్మ్ బెనిఫిట్స్ టు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా పొటెన్షియల్ ఉంది. ద యూకే ఈజ్ ఎ మేజర్ గేట్వే టు యూరోప్ విచ్ ఈజ్ ఎ మచ్ బిగ్గర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా. సో యూకే అనేది మనకి యూరోప్కి ఒక గేట్వేగా చూడొచ్చు. సో యూరోపియన్ యూనియన్తో మనకి ఇంకా ఎక్కువ ట్రేడింగ్ అనేది జరుగుతుంది యూకేతో కంపేర్ చేసుకుంటే. సో దీన్ని టెంప్లెట్గా తీసుకొని మనం యూరోపియన్ యూనియన్తో ఉన్న ట్రేడ్ని పెంచుకోవచ్చు. గుడ్స్ డెస్టైన్డ్ ఫర్ యూరోప్ కుడ్ బి రౌటెడ్ త్రూ ద యూకే అండ్ ద డ్యూటీ ఫ్రీ అరేంజ్మెంట్ విల్ లైక్లీ ఎన్హాన్స్ దిస్ ఫ్లో. సో యూరోప్కి మనం పంపించాల్సిన గుడ్స్ని యూకే ద్వారా మనం పంపించవచ్చు యూకేలోకి వెళ్ళి. సో డ్యూటీ ఫ్రీ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఈ ఫ్లో అనేది ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఎలా ఉందంటే ఇండియా నుంచి యూకేకి డ్యూటీ ఫ్రీ అంటే ఎటువంటి టారిఫ్ లేకుండా ఒక వస్తువు వెళ్తుంది. అక్కడ నుంచి యూకే వాళ్ళు యూరోపియన్ యూనియన్కి అమ్మేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చేది డ్యూటీ ఫ్రీగానే వస్తుంది కాబట్టి అడిషనల్ ట్యాక్స్ లేదు కాబట్టి యూకేలో ఉన్న మర్చెంట్స్ ఇండియా నుంచి తెప్పించుకొని వాళ్ళు అక్కడి నుంచి యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అని అర్థం అనమాట. యూకేకి యూరోపియన్ యూనియన్కి అరేంజ్మెంట్స్ ఉన్నాయనుకోండి ఇంకా ఈజీ అవుతుంది. Companies in other countries that already export to the UK will also start viewing India more favorably as an investment destination so as to take advantage of the duty-free access. సో యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్ అన్నీ కూడా దే విల్ ఆల్సో స్టార్ట్ వ్యూయింగ్ ఇండియా మోర్ ఫేవరబుల్లీ. ఎందుకంటే ఇప్పుడు యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తూ యూకే ద్వారా ఇండియాలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా వాళ్ళకి వస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసి యూకే ద్వారా మనం యూరోపియన్ యూనియన్కి కూడా పంపించడానికి మనకి ఎలా స్కోప్ ఉంటుందో అలాగే యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తున్న వేరే కంపెనీస్ వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యూకే నుంచి ఇండియాకి కూడా డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు కూడా ఇండియాలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ నౌ అప్ టు ద గవర్నమెంట్ టు హెల్ప్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ స్కేల్ అప్ అండ్ కంపీట్ ఇంటర్నేషనల్లీ. సో ఇండియన్ ఎక్స్పోర్టర్స్ని స్కేల్ అప్ చేసి ఇంటర్నేషనల్గా కంపీట్ చేసేలాగా వాళ్ళని మార్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ పైన ఉన్న బాధ్యత అది. Another important consideration is that such a deal sets the template for future ones. ఇందాక అదే చెప్పుకున్నాము, ఇలాంటి డీల్ అనేది ఫ్యూచర్ డీల్స్కి ఒక టెంప్లెట్ అనేది సెట్ చేస్తుంది. ద జనరల్ ట్రెండ్ ఈజ్ దట్ ద బిగ్గర్ ద ఎకానమీ బీయింగ్ నెగోషియేటెడ్ విత్ ద బిగ్గర్ ద కన్సెషన్స్ గివెన్. సో జనరల్ ట్రెండ్ ఏంటంటే మనం ఎంత పెద్ద ఎకానమీతో మనం డిస్కషన్ చేస్తే డీల్ సెట్ చేసుకుంటే అన్ని ఎక్కువ కన్సెషన్స్ ఇస్తాం. కన్సెషన్స్ అంటే బెనిఫిట్స్ అనమాట. ఓకే, మనం పెద్ద పెద్ద ఎకానమీలతో మనం డీల్ చేసేటప్పుడు మనం కూడా ఎక్కువ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఇస్తుంటాం, ఎక్కువ ఆపర్చునిటీస్ కల్పిస్తాం. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ద యూరోపియన్ యూనియన్ విల్ నౌ వాంట్ మోర్ ఫ్రమ్ ఇండియా దాన్ ఇన్ వాట్ ఇట్ హెస్ కన్సీడెడ్ టు ద యూకే. సో యూకేకి మనం ఏవైతే యాక్సెప్ట్ చేసామో, ఏవే విషయాల్లో మనం ఫ్రీడమ్ ఇచ్చేసామో అంతకంటే పెద్ద ఎకానమీస్ అయిన యూరోపియన్ యూనియన్ యూఎస్తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వు ఒక చిన్న వస్తువు కొనేటప్పుడు నీకు 10% డిస్కౌంట్ అడిగితే నువ్వు పెద్ద వస్తువు డీల్ చేస్తున్నావు, నేను ఇంత పెడుతున్నాను నాకు ఇంకెక్కువ డిస్కౌంట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది అంతే. యూరోపియన్ యూనియన్ యూఎస్తో మనకున్న ట్రేడ్ అనేది యూకేతో కన్నా చాలా ఎక్కువ. సో యూకేకి మీరు అన్ని ఛాన్సులు ఇచ్చారు, సో మాకు ఇంకా ఎక్కువ కావాలని వాళ్ళు అడుగుతారు అని అర్థం అన్నమాట. కన్సీడ్ అంటే ఇవ్వడం, గివప్ చేయడం అని అర్థం. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిన టైం వచ్చేసింది. వాట్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? సో ఈ ప్యాసేజ్ యొక్క టోన్ ఏంటో మీరు చెప్పాలి నాకు. ఇది సర్కాస్టిక్గా ఉందా, ఆప్టిమిస్టిక్గా ఉందా, అనలిటికల్గా ఉందా, సెలబ్రేటరీగా ఉందా? వాట్ ఈజ్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ సర్కాస్టిక్, వెటకారంగా అయితే లేదు. ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్ అండ్ ఆప్టిమిస్టిక్గా, అనలిటికల్గా, సెలబ్రేటరీగా? మూడు పాజిటివ్ వర్డ్సే. అనలిటికల్ న్యూట్రల్ వర్డ్, ఆప్టిమిస్టిక్ సెలబ్రేటరీ పాజిటివ్ వర్డ్స్. సో ఏం చెప్తాం? కంప్లీట్ సెలబ్రేటరీ టోన్లో ఉందా? బాగా విపరీతంగా పొగిడేసే టోన్లో నడుస్తుందా? లేదు. కంప్లీట్ ఆప్టిమిస్టిక్గా ఉందా? ఉందని చెప్పొచ్చు, టు ఎన్ ఎక్స్టెంట్ ఆప్టిమిస్టిక్గానే ఉందని చెప్పొచ్చు. బట్ రిస్క్ ఫ్రీ ఆప్షన్ ఈజ్ అనలిటికల్. అనలిటికల్ అనేది కొంచెం మనకి రిస్క్ తక్కువ ఉన్న ఆప్షన్. ఎందుకంటే ప్రాపర్గా అంటే అన్నీ మనం అనుకున్నవి జరగలేదు అనే పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఇండియా అనుకున్నవన్నీ జరిగిపోయి అనే కాంటెక్స్లో చెప్పలేదు. ఇండియా అనుకున్న వాటిలో కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. అలాగే యూకే అనుకున్న వాటిలో కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. ఈ కాంటెక్స్లో వెళ్ళారు కాబట్టి వీ మే గో విత్ అనలిటికల్. టఫ్ క్వశ్చన్. ఆప్టిమిస్టిక్ కూడా అవడానికి ఛాన్స్ ఉంది. సెలబ్రేటరీ అంటే ఇంకా ఆప్టిమిస్టిక్ కన్నా ఎక్కువ లెవెల్ అనమాట. ఇంకా విపరీతంగా సెలబ్రేషన్స్ చేసుకునేంత గొప్పగా ఉంది అని. సో ఇది యూ కెన్ గో విత్ సి
ఆర్ బి, రెండు కూడా కరెక్ట్గానే అనిపిస్తున్నాయి నాకైతే. అఫీషియల్ కీ వచ్చేసి అనలిటికల్ ఉన్నప్పటికీ కూడా వీ కెన్ గో విత్ ఆప్టమిస్టిక్. మీరు ఆప్టమిస్టిక్ అని పెట్టినా సరే తప్పు కాదని నేను, సెలబ్రేటరీ వరకు అవసరం లేదు, మరీ అంతైతే కాదు, బట్ యూ కెన్ ఎయిదర్ గో విత్ ఆప్టమిస్టిక్ ఆర్ అనలిటికల్. రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలంటే ఐ విల్ గో విత్ ఆప్టమిస్టిక్. అనలిటికల్ కన్నా కూడా ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ఆప్టమిస్టిక్. యా, ట్రై దిస్ క్వశ్చన్. Trade agreement should focus on granting more visas and reducing tariffs. Other main idea? No. Both parties in trade deal must aim to dominate negotiations. ఇద్దరు నెగోషియేషన్ డామినేట్ చేయడానికి ట్రై చేయాలంటున్నాడు. నో. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ హాల్ మార్క్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రేడ్ నెగోషియేషన్స్. సక్సెస్ఫుల్ ట్రేడ్ నెగోషియేషన్స్లో ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుందా? నో, ఫుల్ సాటిస్ఫాక్షన్ రాదు. ఏ గుడ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వ్ స్ట్రాటజిక్ కాంప్రమైజెస్. ఎస్, రెండు వైపుల నుంచి స్ట్రాటజిక్ కాంప్రమైజెస్ అనేవి ఉంటాయి. ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఏ ట్రేడ్ డీల్లో కూడా రాదు. సో ఆన్సర్ ఈస్ డి. ట్రై దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్? All trade agreements must include complete tariff eliminations. Complete tariff eliminations possible కాదు. ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఓన్లీ వెన్ బోత్ సైడ్స్ మేక్ కాంప్రమైజెస్. ఎస్, రెండు వైపుల నుంచి కాంప్రమైజులు ఉన్నప్పుడే సక్సెస్ఫుల్ అవుతాయి. ఎవరు కాంప్రమైజ్ అవ్వమంటే అగ్రిమెంట్ సక్సెస్ అవ్వదు. కోర్ ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్స్ కెన్ నెవర్ బీ కాంప్రమైజ్డ్. అలా అవ్వదు. సాటిస్ఫాక్షన్ ఆఫ్ బోత్ పార్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మ్యూచువల్ గెయిన్స్. ఇద్దరు సాటిస్ఫై అవ్వడం మోర్ ఇంపార్టెంటా? లేదు, మ్యూచువల్ గెయిన్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఈస్ బి. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ ట్రై చేయండి. Yes, answer is D. Success of an agreement is measured by strategic balance, not absolute gains. మనకు అనుకున్నవన్నీ అయిపోవాలి అనుకోవడం కాదమ్మా, స్ట్రాటజిక్ బ్యాలెన్స్, కొన్ని వదులుకోవడం కొన్ని రావడం, అది స్ట్రాటజిక్ బ్యాలెన్స్. దాని ద్వారానే మనం సక్సెస్ని మెజర్ చేస్తాం. సో ఆన్సర్ ఈస్ డి. సో ఇంగ్లీష్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు యూ కెన్ గో విత్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. 999 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. తర్వాత మీరు ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ ఎస్ఎస్ రైల్వేకి కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ పికప్ వాట్ ఎవర్ యూ వాంట్.
Yeah, thank you చందు. ప్రమోట్ అవర్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ క్వాలిటీ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా సో చెప్పండి నలుగురికి. అండ్ మీ అందరి కోరిక మీదకు నేను మళ్ళీ డైలీ ఎకానమీ రెజ్యూమ్ చేశాను. ఒకప్పుడు కంటిన్యూస్గా చేశాను, చాలా ఎక్కువ మంది ఫాలో అయ్యేవారు. మధ్యలో ఇంకా బ్రేక్స్ ఇవ్వడం జరిగింది నాకు టైం కుదరక. సో ఒక ఆర్టికల్ ఎవ్రీడే 1 ఎకానమీ ఆర్టికల్ మళ్ళీ కవర్ చేయడం మొదలుపెట్టాను. సో ప్రతిరోజు అది మీకు లైవ్ రాదు, రికార్డెడ్లో మీకు రోజు అప్లోడ్ చేస్తున్నాము. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎకానమీ అంటే భయం పోగొట్టేసుకోండి. నా గోల్ అయితే అదే, ఇండియన్ ఎకానమీ అనే సబ్జెక్ట్ మనకి స్ట్రెంగ్త్గా మారాలి. ఓకే, అది స్కోరింగ్ సెక్షన్గా మారిపోవాలి. ఆ సబ్జెక్ట్ అంటే మనకున్న భయం కంప్లీట్గా పోవాలి. అది ప్రైమరీ గోల్. సో డైలీ ఎకానమీ సిరీస్ మీరు ఫాలో అవ్వడం ద్వారా మీ భయాన్ని పోగొట్టుకోండి. వీలైనంత మందికి చెప్పండి ఇన్స్టిట్యూట్ గురించి. సో ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి క్లాసెస్ క్వాలిటీ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. విల్ ఎన్ష్యూర్ దట్ హై లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్ కోర్సెస్. ఓకే, టేక్ కేర్.